పాపం అహల్య మొత్తం తిరుగుతూ ఉంటుంది రూమ్ కోసమని. రూము ఎక్కడ దొరకదు. మరోవైపు గౌతమ్ మాత్రం అహల్య గురించి వెనుకులాడుతూ ఉంటాడు. అహల్య ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళ బలవంతం మీదుగా బయటికి వచ్చిందని గౌతమ్కి అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే అహల్యతోనే ఇంట్లో అడుగు పెడతానని చెప్పేసి ఈ విధంగా తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడతాడు. ఇక అహల్య మాత్రం రోడ్డు మించని నడుచుకుంటూ వెళ్తుండగా యామిని పెట్టిన రౌడీలు వెంటనే అహల్యను చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఇక అహల్యను చంపడానికి వెనకాల వస్తుండగా బెనర్జీ ఎదురుపడతాడు. అహల్యను చంపడానికి పరిస్థితులలో బెనర్జీ రౌడీలను కొట్టి అహల్యను కాపాడి తిరిగి ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇక అహల్య గురించి అయితే ఊరంతా వెనుకలాడిన అహల్య మాత్రం ఎక్కడ దొరకదు. ఇక మరోవైపు అతిథి మాత్రం గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఇక మరుసటి రోజు వెంటనే విక్రమ్ యామినికి ఫోన్ చేస్తాడు. ఏమైందంటే మీ కూతురుతో మాట్లాడారా అని అంటుండగా విక్రమ్ నీతో పర్సనల్గా మాట్లాడారే. ఏంటంటే ఏంటా పర్సనల్? ముందుగా చెప్తున్నాను, ఒకవేళ నీ కూతురు నాతో పెళ్ళిగా ఒప్పుకుంటేనా ఓకే పర్లేదు. ఒకవేళ నీ కూతురు నాతో పెళ్ళికి ఒప్పుకోలేకపోతే మీరు చాలా లాస్ట్లో పడతారు. ఆఖరికి మీ బిజినెస్గా పరంగా అఫీషియల్గా అయినా పర్సనల్గా అయినా కూడా చాలా దెబ్బతింటారు. నేను ఒకటి అనుకుంటే ఖచ్చితంగా నా చేతికి దక్కేదాకా వదిలిపెట్టను అనే విధంగా విక్రమ్ యామినితో అంటాడు. యామిని మాత్రం కంగారు పడిపోతుంటుంది. ఎలాగైనా సరే గౌతమ్ గురించి చెప్తాను. ఇక అతిథి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా అనుకుంటుంది కదా అని అనుకుంటూ విక్రమ్ని కలవడానికి యామిని ఫోన్లో చెప్తుంది. ఈలోపు బెనర్జీ అహల్యను కాపాడి తిరిగి ఇంటికి తీసుకొని వస్తాడు. అహల్య స్పృహ లేకుండా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా తనకి సోయి వస్తుంది. వెంటనే లేచి చూసేసరికి బెడ్ మీద పడుకుంటుంది. ఇదేంటి, నేను ఎక్కడ ఉన్నాను? ఇది కొత్తగా రూమ్ లాగా ఉంది. ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలుస్తుంది రూమ్లో నుంచెలి. అప్పుడు బెనర్జీ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అహల్య దగ్గరికి వస్తారు. ఎలా ఉందమ్మా, ఇప్పుడు పర్లేదు కదా? బాగానే ఉన్నానండి, కానీ మీరెవరు? ఒక్క నిమిషం అమ్మా, నేను మా బాబును పిలుస్తాను అనే విధంగా హాల్లోకి వచ్చి నాన్న బెనర్జీ, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి స్పృహలోకి వచ్చిందిరా. ఆ బెనర్జీ ఎవరో కాదు, ఆ రోజు అజ్ఞాత వ్యక్తిలా అహల్యను టార్చర్ పెడుతూ చిత్రహింసలు పెడుతున్న అజ్ఞాత వ్యక్తే బెనర్జీ అన్నమాట. ఇక ఈలోపు బెనర్జీ రియల్ ఎంట్రీ ఇస్తాడన్నమాట. ఒక్కసారిగా అహల్య ఫోటోలు తన రూమ్లో అన్నీ ఉంటాయి. పెళ్ళి అవ్వడం, బాబు పుట్టడం, గౌతమ్తో ఉండడం, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ తన దగ్గర ఉంటుంది. అసలు బెనర్జీ అహల్యకు ఏమవుతాడు, అహల్యను ఎందుకు టార్గెట్ చేశాడు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈలోపు బెనర్జీ అహల్య రూమ్లోకి వస్తారు. అహల్య గారు ఎలా ఉంది అంటుండగా, ఒక నిమిషం, అసలు మీరెవరు? నా పేరు అహల్య అని మీకెలా తెలుసు? ఇందాక ఆ రౌడీలు మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారండి. ఆ సమయంలో మిమ్మల్ని వచ్చి నేను సేవ్ చేసి ఇక మీకు ఏదో ప్రమాదం ఉందని ఇంటికి తీసుకొని వచ్చాను. అసలు మీరు అంత ప్రమాదంలో ఉన్నారు కదా, అసలు మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది అని అంటుండగా అహల్య తలదించుకుంటుంది. ఓకే ఓకే, మీకు నచ్చకపోతే పర్లేదు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. వద్దండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో, ఎక్కడికి వెళ్తారు? వెళ్ళే ఛాన్స్ లేదు కదా, మీరు ఇక్కడ చిక్కుపడిపోయారు కదా. ఏంటండి ఏమంటున్నారు? ఏమనట్లేదండి, మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయటకు వెళ్తే బాగోదు, మీకు ప్రాణానికి ప్రమాదం ఉందని అర్థమవుతుంది. అందుకే ఓ 2-3 డేస్ ఇక్కడే ఉండండి. అవును, మా బాబు చెప్పేది నిజమే కదా, ఎందుకంటే ప్రాణాలతో బయటపడ్డారు. ఓ 2-3 రోజుల తర్వాత అప్పుడు మీరు ఏదన్నా జాబ్ సర్చింగ్ చేసుకొని బయటికి వెళ్ళండి. మీ పర్సనల్ అంటే ఇప్పుడు చెప్పట్లేదు కదా అని బెనర్జీ తల్లి అంటుంది. ఇక అహల్య ఒక గోతిలో పడ్డట్టుగా బెనర్జీ చేతికి చిక్కుకుంటుందన్నమాట. మరోవైపు యామిని విక్రమ్ని కలుస్తుంది. విక్రమ్ యామినితో మాట్లాడడానికి కంగారు పడుతూ, నీకో విషయం చెప్పాలి విక్రమ్. ఏంటంటే గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? గుడ్ న్యూస్ అయితే చాలా సంతోషం. ఇక చేతికి మీకు బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి మీ చేతిలో ఉంటాయి. ఇక బ్యాడ్ లక్ అంటే చెప్పాను కదా, ఆల్మోస్ట్
విక్రమ్కి ఏదైనా నచ్చింది దూరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుక ముందు ఆడడు. అంటే చెప్పడానికి ఏం లేదు. ఇక యామినికి పెళ్ళంటే ఇష్టం లేదు, గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటుంది. ఏంటి, గౌతమ్ని పెళ్లి చేసుకుంటుందా? చెప్పాను కదా, ఎవరైనా సరే, నేను ముట్టిన ఆ చెట్టైనా మనిషి అయినా ఎవరైనా సరే నాకు దక్కని వస్తువు ఇంకోరికి దక్కనివ్వను. ఇప్పుడు నీ కూతురు గనుక ఆ గౌతమ్ గాడితో తాళి కట్టించుకుంటే ఆ తర్వాత నీ కూతురికి బొట్టు గాజులు లేకుండా చేస్తాను, ఆ గౌతమ్ గాని చంపేస్తాను అని యామినికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చెప్తున్నాను కదా, నీ కూతురు గౌతమ్ చేత 3 మేళ్ళు వేయించుకున్న మరుసటి రోజు ఆ గౌతమ్ గాడు నా చేతిలో ఖచ్చితంగా చేస్తాడు అనే విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదేంటి వీడు ఇలా అసలు రూట్గా బిహేవ్ చేస్తున్నాడు, వీడు పైకంత మామూలోడు కాదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని యామిని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు అహల్య కోసమని రాత్రి పగలు వెతుకులాడినా కూడా అహల్య ఎక్కడా కనిపించదు. ఇక అహల్య మాత్రం తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బెనర్జీ అహల్య గదిలోకి వస్తాడు. ఇక ఏంటండి అని చెప్పేసి అహల్య బెనర్జీని అడుగుతుంది. ఏం లేదు, మీరు వచ్చి 2 రోజులు అవుతుంది కదా, అసలు మీరు ఎందుకు బయటకు వచ్చారు, అసలు దేనివల్ల మీ హస్బెండ్తో గొడవైందా అనే విధంగా అడుగుతుండగా, అబ్బే లేదండి, మరి ఎందుకు బయటకు వచ్చారు? ఓ, కావాలని చెప్పేసి మీ భర్త నేను వదిలేశాడా? లేదండి, నా భర్త చాలా మంచివాడు, ఆ రాముడి కంటే ఎక్కువ, మరి ప్రాబ్లం ఏంటి అనే విధంగా బెనర్జీ అడుగుతూ ఉంటాడు. ఇక సర్లే, మీకు నచ్చకపోతే విషయం చెప్పకుండామే, కానీ మీరు ఇక్కడ ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండండి అని బయటకు వచ్చేస్తాడు. ఓసే అహల్య, నిన్ను ఎంతలా ప్రేమించానే, ఎంతలా ఇష్టపడ్డానే, అంతేకాకుండా ఆ రోజు ఇంద్రగాని ప్రేమించి వాడి చేత నువ్వు తాళి కట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నావు, కానీ వాడు చచ్చిపోయాడు. కానీ ఈరోజు వెతుక్కపోయిన తీగ నా కాలికి తగిలినట్టుగా నువ్వు నా చేతిలో పడ్డావు. ఆ బాక్స్తో పాటుగా నే మెల్లో నేను 3 ముళ్ళు వేస్తాను, నువ్వు నా వశం అవుతావే. నేను పైకి కనిపించిన మామూలోని కానీ నాకు దొరికిన ఆ బంగారు బాతునైనా వదిలిపెట్టను. ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు కూడా అంతేనే. ఇక పంజరంలో నువ్వు చిలకరాగా ఈ బెనర్జీ చేతిలో చిక్కాల్సిందే. చిక్కి బయటికి వెళ్ళాలని చెప్పేసి నువ్వు ఎగరాలని అనుకుంటున్నావు, కానీ ఎగరనివ్వను. రెక్కలు కట్ చేసి ఇక నేనేం చేయబోతున్నానో ఈ బెనర్జీ ముందు ముందు ఆడియన్స్కి ప్రతి ఒక్కటి వీడియో రూపంలో చూపిస్తాడు అనే విధంగా బెనర్జీ అంటూ ఉంటాడు. మరోవైపు ఇంటికి యామిని వెళ్తుంది కంగారు పడుకుంటూ. ఏంటని చెప్పేసి యామిని భర్త అడుగుతాడు. అసలు వాడు ఎంతకు నీచంగా మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకవేళ అతిథి గౌతమ్ని పెళ్లి చేసుకుంటే గౌతమ్ని చంపేస్తాడట అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో అర్థం కావట్లేదు. వాని ఇంటికి వెళ్ళి వాడిని బెదిరించి చెప్పుతో కొట్టి వస్తాను మమ్మీ అని అతిథి మాటలు విని అంటూ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసు.